నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నువ్వు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నువ్వు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతిలేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతిలేలా. నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. కార్యక్రమం జరిగితే పురుషులు పెద్దవారు స్త్రీలకు సిస్టర్ గారికి స్త్రీలు చేస్తారు. బయట నుంచి అలా ఉండకండి, లోపలండి. మిమ్మల్ని అందరినీ ప్రారంభంగా ఆహ్వానిస్తున్నాను, రావాలి. ఎంతమంది పేర్లు చెప్పాలంటే నాకు కొద్దిగా తక్కువగా ఉన్నది ఆలోచన. కూర్చో మా చప్పుడు కొడదాం, దేవుడు నామాన్ని న్యాయం కలుగుతాం. వేదనలో నా సంకరిస్తావు, రక్తములో నా ఉన్నావు. వేదనలో నా సంకరిస్తావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెలిగిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెలిగిన వారికి దొరికేవాడవు. కట్టిన వారికి పిల్లలేరి అట్లా పరిగెడుతూనే ఉంటాం. చారిపోతుంది, పాటలో ముందు పడిపోతుంది. ఇది ఇద్దరు వెళ్ళాం. చిట్టి చిట్టి ఇటు తిరుగు. తల్లి ఇక్కడ చూడు, కెమెరా దేవానికే నా స్తుతి పాడేదని, దేవానికే నా స్తుతి పాడేదని. దేవానికే దేవానికే స్తుతి పాడేదని. దేవానికే దేవానికే స్తుతి పాడేదని. దేవానికే నా స్తుతి పాడేదని. దేవానికే నా స్తుతి పాడేదని. దేవానికే దేవానికే స్తుతి పాడేదని. దేవానికే
బహుమానం. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి అందరూ. డైసీ ఇటు చూడు. చిన్న ప్రార్థన. మౌనత్రాన్ని స్తోత్రాలు. ఈ సన్మాన కార్యక్రమంగా జరగడానికి సహాయం చేసినందుకు మీకు వందనాలు. పెద్దలు, ఆయన పురుషులు, స్త్రీలు అందరూ కూడా నిలబడి వారిని ప్రేమించి సన్మాన కార్యక్రమం ఘనంగా జరగడానికి సహాయం చేశారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. జరగబోతున్న మాటలు కూడా తోడుగుండమని, సన్మానానికి పాత్రులుగా వారిని నేను హెచ్చించినందుకు ఇప్పుడు స్థుతిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ ప్రార్థన నడుచున్నాం. ఈ సమయంలో ఒక్కళ్ళు చిన్న చిన్న మాటలు క్లుప్తంగా తెలియజేయాల్సిందిగా దేవుని నామములో తెలియజేస్తాం. పెద్దలు మొదటిగా పురుషుల వైపు యవనస్తులు మన పిల్లలు ఫీల్ అయ్యి వాళ్ళు వ్యక్తిగతంగా గుర్తు తెలుసుకున్నారు. వాళ్ళు ప్రత్యేకంగా ఒక కొనుక్కు ఇచ్చారు. అది తర్వాత నా డబ్బుల్లో చెప్తారో నాకు తెలియదు. సరే, వాళ్ళు చేద్దాం. వాళ్ళు చేస్తున్నారు యూత్ అంటే సౌరభి, క్రాంతి, జీవ ముగ్గురు కలిపి చేస్తున్నారు. అది చెప్పకూడదు. చెప్పమంటే చెప్తారు మీకు. టీలు గట్ట బాగా తాగేస్తుంది సార్. ఆ రుణం కోసం సన్మానం చేస్తారు. చదువు గారు ఒక మాటలు జస్ట్ మాట్లాడి అల్పాహారం మాటలో పనిచేస్తున్నామండి. మాటలో మాటలైన తర్వాత వ్యక్తిగతంగా బహుమానాలు ఇస్తున్నారు. జాషువా అయిపోయిందండి అందరూ. పెద్దల మాటలు కొన్ని విషయాలు దయచేసి ముందుకు రావాల్సిందిగా దేవుని నామములో బట్టి తెలియజేస్తాను. చదువుకోరండి, నాకు మాట చెప్తారు. నేను వస్తాను, మీరు ఎవరైనా చెప్పమంటున్నారు ప్రాంతం. ఓకే, చెప్తారండి. మీరు ఎవరైనా చెప్పేవాళ్ళు స్టార్ట్ చెప్తారు. నేను కూడా సార్ ఏంటంటే అనేవాడు. ఎందుకంటే పాస్టర్ సార్ కార్ మీద అలాగే వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళం దేవుని కృప పెట్టి. అయితే సంఘ కార్యక్రమాల్లో అన్ని విషయాలు, ఇల్లు కట్టే విషయాల్లో, హాస్టల్ పిల్లలకు సహకరించే విషయాల్లో, యవనస్తుల విషయాల్లో, పెద్దల విషయాలు అందరితో కూడా సామరస్యంగా ఉంటూ సహకారంగా ఎంతో పరిచర్య ప్రేమ చూపించారు. మరి వారి యొక్క అన్ని విషయాలు, పిల్లల చదువు, అక్కడ ఉద్యోగంలో భద్రత, తల్లిదండ్రుల విషయం ఆరోగ్యం ఉండి కుటుంబం అంతా క్షేమం ఉండాలని తెలియజేస్తూ సేవకులుగా నన్ను ప్రేమించడం, లేదా నాకు దేవుడికి ఇచ్చేదాన్ని ఇవ్వడం, అన్ని విషయాలు అక్కడ కూడా వాళ్ళు లోటు లేకుండా ఎంతో సహకారం అందించారు. మరి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. నేను వారి కోసం అన్నీ కూడా చక్కగా జరిగిపోయింది. ఎట్లా అంటే వెళ్ళారు, పిల్లలు జాయిన్ అయిపోయారు, చక్కగా ఇల్లు దొరికింది. ఎట్లా వెళ్దాం ట్రావెలింగ్, ఎలా వెళ్దాం సామాన్ అంటే మాధవ్ గారు నేను తీసుకెళ్తాను, పర్లేదని చెప్పడం జరిగింది. మళ్ళా రేపు ఇబ్బంది అయింది ఏమంటే సురేష్ గారు వెంటనే పంపించడానికి కావాల్సినటువంటి గేట్ పాస్ అది ఇప్పించడం, ఎక్కడికక్కడ అన్ని కూడా సక్రమంగా జరిగి ఎంతా కూడా క్రమంగా జరగడం దేవుడి కృపని నేను నమ్ముతున్నాను. దేవుడి స్తోత్రం. ఇంకా అన్ని విషయాలు కూడా దేవుడు తోడు ఉండాలని తెలియజేస్తూ దేవుడి కొద్ది మాటలు నన్ను తలించి ఆశీర్వదించింది. అందరూ లేచి నిలబడదాం, కళ్ళు మూసుకున్నాం. జ్యోతి సృష్టి గారిని బట్టి దేవుడు మనకి వారి స్థితి, భార్య భర్తలు చాలా సంతోషంగా దేవుడి మందిరంలో పాటలు పాడుతూ పరిచయం చేస్తూ సంఘం స్త్రీలందరితో సిస్టర్ కలిగి అయినారు.
పురుషులందరితో అవస్థలతో అన్ని రకాలుగా మరి పరిచయంలో సహకరించారు. చక్కని బిడ్డలు సిస్టర్ గారు యజమాన్ భార్య భర్తలందరూ ఒక మాట మీద నిలబడి సేవా పరిచయంలో సంఘంలో ఎంతో సహకారం అందించారు. వారు క్షేమకరంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నారు. శుక్రవారం యథావిధి